హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐటీ శాఖ నుంచి కీలక అలర్ట్ జారీ. మరి ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్‌లను ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. మరి ఈ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుత నిబంధనలు మరియు గడువు తేదీ పొడిగింపు. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్న్స్‌లను దాఖలు చేయాలి. అయితే సాధారణంగా ఈ గడువు జూలై 31 వరకు ఉంటుంది. అయితే ఆదాయ పన్ను రిటర్న్స్‌ల ఐటీఆర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక మార్పులు మరియు అప్డేట్‌లు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు వారి ఐటీఆర్‌లను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తుంది. గడువులోగా దాఖలు చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు. మొదటిది ఆలస్య రుసుము లేట్ ఫీజ్. సెక్షన్ 234(f) ప్రకారంగా ఐటీఆర్‌ను గడువులోగా సమర్పించడంలో ఆలస్యం చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234(f) కింద ఆలస్యపు రుసుము విధిస్తారు. ఈ రుసుమును పన్ను చెల్లింపుదారుడి ఆదాయ స్థాయిని బట్టి అయితే ఉంటుందంటే ఇన్‌కమ్‌ని బట్టి ఉంటుంది. 5,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 1,000 ఆలస్యపు రుసుము పడుతుంది. 5,00,000 మించి ఆదాయం ఉన్నవారికి రూ. 5,000 వరకు ఆలస్యపు రుసుము పడుతుంది. మీ ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే ఎటువంటి ఆలస్యపు రుసుము ఉండదు. అయితే పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి రాకపోయినా కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. ఇలాంటి వారు కూడా గడువులోగా దాఖలు చేయాలి. లేకపోతే పన్ను పరిధిలోకి రానప్పటికీ ఆలస్యపు రుసుము వర్తించవచ్చు. రెండవది వడ్డీ. సెక్షన్ 234(a) కింద గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే సెక్షన్ 234(a) కింద వడ్డీ విధిస్తారు. ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన మొత్తం పన్నుపై 1% చొప్పున వడ్డీని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 3,00,000 పన్ను చెల్లించాల్సి ఉంది అనుకుందాము. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసే ప్రతి నెలకు రూ. 3,000 చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసే వరకు ప్రతి నెల పెరుగుతూనే ఉంటుంది. మూడోది నష్టాలను ఫార్వర్డ్ చేయలేకపోవడము. ఒక పన్ను చెల్లింపుదారుడికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు ఉన్నట్లయితే వాటిని భవిష్యత్తు సంవత్సరాల్లోకి సర్దుబాటు చేసుకోవడానికి ఐటీఆర్‌ను గడువులోగా దాఖలు చేయడం తప్పనిసరి. గడువు దాటిన తర్వాత దాఖలు చేస్తే ఈ నష్టాలను భవిష్యత్తుకు ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కోల్పోతారు. దీనివల్ల భవిష్యత్తులో పన్ను భారం పెరిగే అవకాశం ఉంటుంది. నాలుగోది పన్ను వాపసు ఆలస్యం. పన్ను చెల్లింపుదారుడికి పన్ను వాపసు రావాలి అంటే ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల వాపసు ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా పన్ను వాపసుపై లభించే వడ్డీని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ఐదోది చట్టపరమైన చర్యలు. పదే పదే ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమవ్వడం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి తీవ్రమైన సందర్భాల్లో ఆదాయ పన్ను శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో జరిమానాలు మరియు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు. సెప్టెంబర్ 15, 2025 అనేది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి అవకాశం. పన్ను చెల్లింపుదారులు ఈ గడువును పాటించి పైన పేర్కొన్న ఆలస్యపు రుసుములు, వడ్డీలు మరియు ఇతర ప్రతికూల పరిణామాలను నివారించాలని సూచించబడింది. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడమే కాకుండా అనవసరమైన ఆర్థిక భారాల నుంచి విముక్తి పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఐటీఆర్‌ను సెప్టెంబర్ 15 లోగా దాఖలు చేసుకోవాలి.